ఎలక్షన్స్లో మొన్న జరిగిన 2 సంవత్సరాల క్రితం జరిగిన జనరల్ ఎలక్షన్స్లో మీరు చెప్పిన మాటలు చూసి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లెక్కలు చూసి ప్రభుత్వాన్ని మనం ఇంకా సక్సెస్ఫుల్గా నడిపించవచ్చు, ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచన చేశారు. ఇది నేనన్న మాట కాదు, రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అన్న మాటలే. సో మొత్తం మీరు ఖజానాని లూటీ చేసి, ఖజానాలో లూటీ చేయడంతో పాటు అప్పులు చేసేసి ఇక ఏం మిగల్చపోతే ఏం చేయమంటారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి అంటున్న మాట. ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరు అడుగుతారని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వల్లే వేస్తున్న ఈ ఒక పచ్చి అబద్ధాల్లో ఇదొకటి. ఇది నా కవిత్వం కాదు. రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీ, ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రశ్న వారు కూడా అడిగి ఉటంకించి విషయం రాబడదాం అనుకున్నారు. కేంద్రంలో ఉండే కాగు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అదేవిధంగా అక్కడ ఉండే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పార్లమెంట్లో ప్రశ్న అడిగారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం ఎంత? కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ఇది ఎవరిచ్చారు సమాధానం? ఇది అడిగింది కూడా ఆగస్టు 11, 2025 కేంద్ర మంత్రి గారు సమాధానం ఇచ్చారు. చెప్పిన లెక్క మొత్తం ఇక్కడ ఉంది, నేను మీకు ఇచ్చి వెళ్తాను ఇది కావాలంటే. రేవంత్ రెడ్డి కూడా అడగండి. ఏం చెప్పారంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 3,50,000 కోట్లు. అందులో 72,000 కోట్లు కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చినాడే ఉంది. అంటే నికరంగా 3,50,000 కోట్లు మైనస్ 72,000 కోట్లు చేస్తే 2,78,000 కోట్లు మాత్రమే కేసీఆర్ గారు చేసిన అప్పు. ఇది వాస్తవం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు. అంటే దానికి ఆధారం ఉండదు, పత్రం ఉండదు. ఇది పార్లమెంట్ ఇచ్చిన లెక్క, నేనేదో కాగిచ్చిన లెక్క. కాకి లెక్కలు నమ్ముదామా, కాగు లెక్కలు నమ్ముదామా?